శివాయ గురవే నమః. చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు ఉచ్ఛిష్ట గణపతి గురించి చెప్పండి అని. సరే, ముందు ఉచ్ఛిష్ట గణపతి గురించి నేను కొంత వివరణ ఇస్తాను. దాని తర్వాత ఉచ్ఛిష్ట గణపతి ఆవిర్భావం ఎందురుగాను, అసలు జాతకరీత్యా లేని యోగాన్ని కూడా ఎలా ఇస్తాడు అనే దానికి కూడా కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. అసలు ఈ ఉచ్ఛిష్ట గణపతి యొక్క మంత్రాన్ని కనుక చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, బాబోయ్ ఇది పిశాచం అన్నారు అని అనుకుంటారు. అని అనుకోగానే ఏమనుకుంటారు, సాధారణంగా ఇదేదో క్షుద్ర ఉపాసన అనుకుంటారు. కాబట్టి ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఇది క్షుద్ర ఉపాసన ఏమాత్రము కాదు, దేవతా ఉపాసనే. ఎందుకు? దేవతలకి గణాలు ఉన్నాయి కొన్ని, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, గంధర్వులు, అప్సరసలు, అసురులు, నాగులు, సర్పాలు, సుపర్ణులు, పితరులు. ఇలా ఉన్నటువంటి వాటిలో ఈ దేవయోని నుంచి పుట్టిన వారు ఈ పిశాచాలు. అంతేగాని వేరే పిశాచాలు మనకు తెలుసు. ఆ పిశాచాలు ఏంటి? పాపకృత్యముల వలన, అంటే చేసిన పాపాల వలన తిరిగి మళ్ళీ పార్థివ దేహాన్ని పొందలేక వాయుదేహంతో, అంటే వాయు రూపంలో సంచరించే దేవులవి ఆ పిశాచాలు. అవి ఏంటి? ఆ జీవులు తమ తమ పాపకర్మం విమోచనం కాగానే ఆ వాయుదేహాలను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అదనమాట వాళ్ళు. మరి గుహ్యకులు అంటే ఎవరు? కుబేరుడు యొక్క నవనిధులు పాలించేవారు, వాళ్ళు యక్షులు. వాళ్ళనే మళ్ళీ కుబేరుణ్ణి యక్షుడు అంటారు. మరి ఈయనెవరు? ఉచ్ఛిష్ట గణపతి మహాయక్షుడు అంటారు. ఈయన్ని మహాయక్షుడు అంటారు. అర్థమైందా మీకు? మహాయక్షుడు అంటారు. ఈ యక్షులు ఎవరికి పుట్టారు? కశ్యపుడికిను సురసకు పుట్టినవారు. సరే, మరి ఏమిటి అసలు ఈయన వల్ల ఏం జరుగుతుంది చూద్దాం అసలు. మరి ఈ కుబేరుడు ఎవరైతే ఉన్నాడో ఈయన ఎవరు? రావణాసుడికి అన్న, ఉత్తర దిక్కుకి అధిపతి. ఈయనకి 3 కాళ్ళు, 8 పళ్ళు, మెల్లకన్ను గల వికృత దేహం అయింది. కానీ కుబేరుణ్ణి మనకి ఎలా చూపిస్తారు? భయంకరంగా, అదే చాలా అందంగా చూపిస్తారు. చూపిస్తూ మాత్రం అది కాదు అయింది కుబేరుడు. ఆయనకి 3 కాళ్ళు, 8 పళ్ళు, మెల్లకన్ను, వికృతదేహం. రావణాసుడికి తల్లి కొడుకు అనమాట, సవతి తల్లి కొడుకు. ఓకే, అష్టదిక్పాలలో ఒకడాయన. సరే, అయిపోయింది. ఆయన్ని ఆ నవనిధులకు దాతగా చేసింది ఎవరు? ఉచ్ఛిష్ట గణపతి. ఇది గుర్తుంచుకోవాలి. యక్షులు సామాన్యంగా లొంగరు. యక్షిణి ఉపాసన అంత సాధ్యం కాదు. చాలామంది యక్షిణి సాధన అంటారు. ఏమో మరి నాకు తెలియదు. ఆ యక్షులు మరి ఎట్లా వాళ్ళకి లొంగారో మరి తెలియదు, పరమేశ్వరుడికి ఎరుగు. యక్షులు సామాన్యంగా లొంగరు, చాలా కష్టం. ఆ యక్షులకే యక్షుడు, మహాయక్షుడు ఎవరు? ఉచ్ఛిష్ట గణపతి. ఆయన సాధన చేశాడు ఎవరు? కుబేరుడు. కాబట్టి 9 నిధులకు ఆయన్ని నవనిధులకు దాతగా చేశాడు. ఓకే, అయితే విభీషణుడు, సుగ్రీవుడు వీళ్ళిద్దరికీ కూడా ఈ రాజ్యాధికారము ఈ మంత్ర ప్రభావం చేతే దక్కింది. సరే, అది మనం చూడలేదు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దేవగౌడకి ప్రధానమంత్రి అవ్వాలని బాగా కోరికుండేది. అప్పుడు ఏం చేశాడంటే, తమిళనాడులో రాంబహు మహారాజ్, ఆయన మీరు నెట్లో కొట్టుకుంటే ద ఫైర్ యోగి అని మీకు ఉంటుంది. బీబీసీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాడు. అయ్యా, నాకు ప్రధానమంత్రి అవ్వాలంది అని అంటాడు. ఆయన అన్నాడు, అరే నీకు యోగం లేదురా, లేని యోగా నేను తీసుకొచ్చి ఎలా ఇస్తాను రా అంటాడు. లేదండి నాకు కావాలండి అంటాడు. మరే నువ్వు ఒకవేళ దిగినా సరే నువ్వు చెడ్డ పేరు మూట కట్టుకుని దిగిపోతావు, అర్థం చేసుకో అంటాడు. అది ఎన్ని రోజులు పదవైనా పర్వాలేదు, ఏది మూట కట్టుకుని దిగినా పర్వాలేదు, నాకు ఆ పదవి ఎక్కాలంది అంటాడు. అప్పుడు రాంబాబు మహారాజు గారు 48 రోజుల పాటు 10 లక్షల మోదకాలు పట్టుకుని వీడి కోసం హోమం చేస్తారు. ఎవరాయన? రాంబాబు చేస్తే అప్పుడు ఒక 20 నెలల పాటు మనకు తెలుసు ఆ గవర్నమెంట్లో ఎవడు దొరక్క ఏ నిద్రమోకంని ప్రధానమంత్రిగా చేశారు. చేసిన తర్వాత ఓ 20 నెలలు ఉండి దిగిపోయాడు. కాబట్టి మనకేమర్థమవుతుందంటే, యోగం లేని వాడికి కూడా యోగాన్ని సృష్టించగలడు. ఎవరు? ఈయన. ఎవరు?
ఈయనకి అసలు స్వామివారు మరి ఏమిటి అసలు ఈ మూలమంత్రంలో ఉన్నది ఏంటి అనేది చూస్తే అసలు మామూలుగా స్వామివారి గురించి చిన్న ఇది ఇస్తాను, అంటే తర్వాత కథనం చెప్తాను. దానికంటే ముందు అసలు హస్తి పిశాచి లిఖే స్వాహ. ఓకే, ఈ లిఖే అనేది సంస్కృతంలో రాయబడింది పదం అది. ఎస్, అమ్మవారు రతిక్రీడలో స్వామివారితో ఆనందం కోసం ఆయన గోడతో గీరుతూ ఉంటుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు, ఆవిడ యొక్క సంభోగంలో ఆనందంలో మునిగి ఉన్నాడు ఆయన. అందుకనే మీరు జ్ఞాన శ్లోకాలు చూస్తే రెండు ఉంటాయి. చతుర్భుజం రక్తతనం త్రినేత్రం పాశాంకుశం మోదక పాత్రదంతం కరైర్ దదానం సరసీరహస్తం ఉన్మత్త ముచ్చిష్ట గణేశ వీడే అని ఉన్మత్త వినాయకుడు. శరాం ధను పాశశృణీ స్వహస్తై దదానమారక్త సర్వరుహస్తం వివస్త్రపత్నాం సురత ప్రవృత్తం ఉచ్చిష్టమంబాసుతమాశ్రయేహం అని ఉచ్చిష్ట గణేశ ధ్యానం. సో ఈ విధంగా చూసినప్పుడు అక్కడ తెలుస్తుంది స్వామి ఉచ్చిష్టంలో ఉన్నాడు, అమ్మవారు వివస్త్రగా ఉంది, ఆవిడ గోడతో గీరుతుంటే ఆనంద అంటే ఆ సంభోగంలో ఆ ఆనందంలో తేలియాడుతున్నాడు. మరి ఆవిడెవరు? ఈయన ఎరుపు రంగులో ఉన్నాడు, ఆవిడ నీల రంగులో ఉంది. ఆవిడే నీల సరస్వతి. ఆ నీల సరస్వతికి ఉన్నటువంటి మరొక పేరే హస్తి పిశాచి. దేనికి ఆవిడ? మహాజ్ఞానానికి శక్తి, అదొక ప్రతీక. మహాజ్ఞానం యొక్క శక్తి ఆవిడ, దానికి ప్రతీక ఆవిడ. మరి ఈయనెవరు? యక్షుల బలాన్నే కొట్టేవాడు, అంటే యక్షుల్నే కొట్టేవాడు ఆయన. అందుకే ఆయన్ని మహాయక్షుడు అంటారు. మరి ఏంటి ఈ యొక్క ఉపాసన వలన కొన్ని జరుగుతాయి శరీరంలో కూడా, అది ఉన్నదంటే చెప్పేస్తారు. నాకు ఇదేం మగవాడికి లెగిస్తే దిగదు అంతే, కాబట్టి పక్కన స్త్రీ ఉండాలి వాడికి. ఈ మంత్రం చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అలాగే ఆడవాళ్ళు చేస్తే పక్కన మగవాడు ఉండాలి, ఇది ఖచ్చితం. ఇది ఎవడనవో ఇప్పుడు దీంట్లో డిస్ప్యూట్ వద్దు, నాతో అనవసరమైన వాగ్వాదాలు వద్దు. నువ్వు ఇలా చెప్పి అలా చెప్పు, అది జరుగుద్ది. ఎందుకు చెప్తా. తాంత్రికంగా మనకి 3 రకాల అగ్నులు ఉన్నాయి. ఏంటది? కామాగ్ని అనేది ఒకటి ఉంది, జఠరాగ్ని అని ఒకటి ఉంది, కాలాగ్ని అని ఒకటి ఉంది. 3 రకాల అగ్ని మనకి. ఏమంటే టైటిల్ కార్డులో మీరు వేశారు స్వాదిష్టాన చక్రం మీద ప్రభావం అన్నారు. నిజమే, స్వాదిష్టాన చక్రం మీద ప్రభావంతో అగ్నితో మొదలవుతుంది. ఏంటది? ఇక్కడ కామాగ్ని, స్వాదిష్టాన చక్రం అంటే ఏంటి? కామం పెరుగుతుంది. ఈ కామం పవిత్రమైందే, దీని బూతులాగా అసలు ఏమాత్రం చూడకూడదు. దీనికి నేను పురాణ గ్రంథం నుంచి చెప్తా. ఓకే, బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం నుంచి చెప్తా. ఓకే, ఎప్పుడైతే మన జీవితంలో రసస్వాదన అనేటువంటి ఒక భావన ఉంటుందో వాడే జీవితాన్ని ఎలాగైనా ఆనందమయం చేసుకోగలడు. అది పాడైపోతే ఆ రసస్వాదన సంతాన ప్రాప్తి కలగదు. అంతే కదా. భార్యాభర్తలు 2 స్త్రీ పురుషులు ఉన్నారు, వాళ్ళ మధ్య లైంగిక సంబంధం అనేది ఎలా ఉండాలి? అది చాలా ప్రేమగా ఉండాలి. అప్పుడే ఇద్దరికీ కూడా పూర్తిగా సాటిస్ఫాక్షన్ అవుతుంది. లేదంటే ఒక పశువులాగా వచ్చి ఏదో యాంత్రికంగా చేసి వెళ్ళిపోతే ఉండదు, అంటే రసస్వాదన లేదు. కాబట్టి జీవితంలో ఒక స్పందన అనేది లేకపోతే ఆ వ్యక్తి దేన్ని ఆస్వాదించలేడు. లలితోపాఖ్యానం అదే చెప్తుంది మనకి. బండాసురుడు రసస్వాదన చేసేటువంటి శక్తిని ప్రపంచం నుంచి హరించి వేస్తాడు. కామదేవుడిని కాల్చివేస్తే ఆ బూడిద నుంచే ఈ బండాసుడు పుట్టాడు. వాడు అలా ఈ రసస్వాదన చేయటం, ఈ శక్తిని హరించి వేయటం వలన జీవులకు జీవితంలో ఇక దేని మీద ఆసక్తి ఉండదు. పువ్వులకి రంగు వాసన లేదు, భోజనానికి రుచి లేదు, సంగీతంలో మాధుర్యం లేదు, ప్రకృతిలో పురుషులు అనేవాడు స్పందించాలి, స్త్రీలు కూడా. అది లేకపోతే ఏముంది? సృష్టి స్తంభించిపోతుంది. అది లేదు. ఇవన్నీ అయిపోయినప్పుడు అప్పుడు వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటారు అమ్మవారికి. మొరపెడితే అప్పుడు దేవతలు మహాయాగం తలపెడితే ఆ అగ్నికొండ చిదగ్నికొండ నుంచి లలిత పరాభట్టారిక ఆవిర్భవిస్తుంది. అందుకే ఆవిడ పేరు కామ సంజీవిన్యై నమః. అందుకనే లలిత బాగా చేస్తే జీవితంలో ఒక ఆసక్తి, మాధుర్యం, లాలిత్యం అనేది ఆ వ్యక్తులు ఆవిష్కరించబడతాయి. మరి ఈ ఉచ్చిష్ట గణపతి కూడా అదే శక్తికి సంబంధించిన మంత్రం.
అది కూడా స్వాదిష్టాన చక్రం మీదనే పనిచేస్తుంది. తీవ్రంగా కనుక చేస్తే ఆయన ఉన్నాడు అని ఒక ధైర్యం ఏర్పడుతుంది. అసాధ్యం అనేటువంటి బుద్ధి ఉండదు. ఇదే ఉండదు మనసు. ఏదైనా సాధించగలను అనే భావనతో ఆ వ్యక్తి ఉంటాడు. మరి మిగతా 2 అగ్నుల గురించి కూడా చెప్పేస్తాం. మరి జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? ఇది మణిపూరక చక్రాన్ని బొడ్డు దగ్గర. దీన్ని ప్రేరేపిస్తే ఆకలి పెరుగుతుంది. అంటే కూర్చుని తినే ఆకలి కాదండి, జీవితంలో బాగా సాధించాలనే ఆకలి. అంటే చండీ నవారణ మంత్రం. ఈ చండీ మంత్రం నవారణ మంత్రం ఎవడైతే చేస్తాడో వాడు అలిసిపోడు. ఆడి జీవితంలో దేనైనా కొట్టేస్తాడు, దేనైనా సాధించేస్తాడు వాడు. లాస్ట్ ఇంకొక అగ్ని కాలాగ్ని. అది ఎక్కడ ఉంటుందో ఆజ్ఞాచక్రం దగ్గర. త్రినేత్రాన్ని ప్రేరేపిస్తే వాడు దేనిని తగలబెట్టేస్తాడు, శత్రువులు నిర్వీర్యం చేస్తాడు, రోగాలను శమింపజేస్తాడు, దుఃఖాలను దారిద్ర్యం తగలబెట్టేస్తాడు. మరి ఆ చక్రానికి ఎవరండి? కాలుడు. అంటే ఎవరు? పరమశివుడు. ఎవరు? పరమశివుడు. కాబట్టి ఈ యొక్క ఉచ్ఛిష్ట గణపతి అంత అత్యంత ప్రభావమైనటువంటి మంత్రం అన్నమాట. సామాన్యమైనటువంటి ఉపాసన కాదు. చాలా చక్కగా కనుక చేస్తే ఎన్నో కార్యాలు నెరవేరుతాయి. కిల్లి నోట్లు వేసుకుని చేసావా, ఇంకోలాగా చేసావా, లేదా ఇంకోలాగా చేసావనే తర్వాత విషయం. ముందు అసలు స్వామి గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా ఆలోచించండి. ఇప్పుడు ఆ స్వామి యొక్క ఆవిర్భావం అనేది చెప్పడం జరుగుతుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి. శుభం భవతు. बीजापूरगदेक्षकार्मकरजापाशाब्जचक्रत्पलव्रीह्यग्रस्वविशानरत्नकलशप्रोद्यत्कराम्भोरहः ध्येयो वल्लभया सपद्मकरया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्थदः. శ్రీమహాగణపతే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. గణపతి సహస్రనామంలో వామారామ, జ్యేష్ఠమనోరమ, రౌద్రీ ముద్రిత పాదాబ్జ ఈ 3 నామాలు ఒక అనుబంధం కలిగి ఉన్నవి అని చెప్పుకున్నాం. వామ అంటే బ్రహ్మదేవుని యొక్క శక్తి. వామ అనే శక్తి భార్యగా కలిగినవాడు కాబట్టి వామారామ అని. వామ అనే శక్తి కలిగినవాడు వామారామ. జ్యేష్ఠ అంటే విష్ణుమూర్తి యొక్క శక్తి కాబట్టి జ్యేష్ఠ మనోరమ. అంటే అటువంటి విష్ణు శక్తి కలిగినటువంటి వాడు. రౌద్రీ ముద్రిత పాదాబ్జ తెలుస్తూనే ఉంది. రుద్రుని యొక్క శక్తి రౌద్రి. అటువంటి రౌద్రి ముద్రిత పాదాబ్జ స్తదంజలి ధృతాంగ్రిక. ఆ శక్తి అంజలితో గణపతి యొక్క పాదాలని సేవిస్తుంది అన్నమాట. గణపతి యొక్క పాదాలని పట్టుకుంది రౌద్రి అనే శక్తి. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, శివ 3 శక్తులు కలిగి ఉన్నవాడు సేవించబడుతున్నవాడు. అంటే బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు అనేటువంటి సమన్వయం ఈ 3 నామాల ద్వారా వస్తుంది. తర్వాత నామం తుంగశక్తిక అనే శ్లోకపాదంలో హుంబీజ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నామం. తర్వాత నామం తుంగశక్తిక అన్నమాట. హుంబీజ, హుం అనేటువంటి బీజస్వరూపుడు అని అర్థం. హుంబీజం అనేటువంటిది చాలా మంత్రాల్లో వస్తూనే ఉంటుంది. అటువంటి హుంబీజ స్వరూపుడు అని. అంతేకాకుండా స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో వక్రతుండ షడక్షరి మహామంత్రం. ఆ మహామంత్రం చివరిలో వచ్చేది హుంబీజం అని చెప్పేసి చెప్తున్నారు భాస్కరాయల వారు. హుంకార ఏవ చరమో వక్రతుండ షడక్షరే. వక్రతుండ షడక్షరి మంత్రంలో చివరికి వచ్చేది హుంట. కాబట్టి అటువంటి హుంబీజ స్వరూపుడు. బీజం సర్వ పుమర్థానాం హుంబీజస్తేన గీయసే. అన్ని పుమర్థములు, అన్ని పురుషార్థాన్ని ఇచ్చేటువంటి గొప్ప బీజం కాబట్టి అటువంటి హుంబీజం ఆయన యొక్క స్వరూపం. పైగా ఆయన యొక్క ప్రధాన మంత్రంలో వస్తుంది ఆ హుమ్ అనేటువంటి బీజం. తర్వాత అమ్మవారు ఈ సప్తశతిలో కూడా మనకి యుద్ధం చేసేటప్పుడు ఆ హుంకారంతోనే చాలామంది రాష్ట్ర సంహారం చేసేట్లుగా మనకు అక్కడ కూడా వస్తుంది. అంటే ఆ బీజ యొక్క శక్తి చెప్పడం అనమాట. హుంబీజ తుంగశక్తిక. తుంగశక్తిక అనేది ఒక నామం. ఈ నామం ఎలా అర్థం దీనికి సాహిత్యార్థం లేదు. బీజాక్షర సమూహం కలిగినవాడు అంటే బీజాక్షర శక్తి కలిగినవాడు అని అర్థం. ఇప్పుడు వచ్చే ఈ నామాలన్నీ కూడా మంత్రశాస్త్రపరంగా అర్థం చెప్తున్నారు భాస్కరాయల వారు. అక్కడ 3 బీజాక్షరాలు చెప్తున్నారు. హుంబీజస్ తుంగశక్తిక. తుమ్ అనేటువంటి ఒక బీజము,
గ అనేటువంటి ఒక బీజము, క అనేటువంటి ఒక బీజము. మూడు మంత్రాల్లో ఉన్నాయి. ఆ 3 మంత్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రధాన బీజాక్షరాలు శక్తిగా కలిగిన వాడని నామానికి అర్థం. నామానికి అర్థం ఏంటంటే 3 ప్రధాన బీజాక్షరములు శక్తిగా కలిగినవాడు అని. ఈ 3 ప్రధాన బీజాక్షరాలు 3 మంత్రాల్లో ఉన్నాయి. వక్రతుండ షడక్షరిలోని తుంబీజం ఉంది. తత్రత్య ఏవ తుంకారః. మహాగణపతి మంత్రంలో 28 అక్షరాల మహాగణపతి మంత్రంలో గంబీజం ఉంది. అష్టావింశత్యరణ గం, తుంగ, తర్వాత కం, ఇంకో చోట కం. ఈ 3 తుంగ క. తుమ్ అనేది వక్రతుండ షడక్షరి మంత్రంలో ఉంది. గమ్ అనేది ప్రధానమైన మహాగణపతి బీజం, అంతేకాకుండా 28 అక్షరాల మహామంత్రంలో ఉంది, తెలిసిందే. తర్వాత కమ్ అనేది వేరే చోట. ఈ 3 శక్తిగా కలిగినవాడు కాబట్టి తుంగ శక్తికః అని చెప్పేసి ఈ నామానికి అర్థం చెప్తున్నారు. తుంబీజ తుంగ శక్తికః అని. తర్వాత శ్లోకపాదం. విశ్వాది జననత్రాణ స్వాహాశక్తి సకీలకః హిరణ్యగర్భో విశ్వాది తదుత్పాదన పాలనే యస్మాత్ స్యాతాంచ విశ్వాది జనానన త్రాణ ఉచ్యతే. విశ్వము యొక్క పుట్టుకకి రక్షణకి కారణమైనటువంటి వాడు హిరణ్యగర్భ స్వరూపంలో. అంటే ఈ విశ్వ సృష్టికి మొదట చెప్పబడింది హిరణ్యగర్భుడు అని. ఆయనే ఈ హిరణ్యగర్భుడు అంటారు. సృష్టి ఆదిలో ఉన్నటువంటి ఆయన హిరణ్యగర్భుడు అంటారు. ఈయన సూర్యమండలాంతర్వర్తిమూర్తిగా కూడా చెప్తుంటారు. ఆయనే ఈ విశ్వానికి ఉత్పాదకుడు, పాలకుడు అనమాట. అటువంటి విశ్వాది జనన త్రాణ, విశ్వం కలగడానికి రక్షించబడడానికి కారణమైనటువంటి హిరణ్యగర్భ స్వరూపుడు కాబట్టి ఆయనకి విశ్వాది జనన త్రాణ అని. తర్వాత నామం స్వాహాశక్తి. స్వాహాశక్తి. స్వాహ అనేది ఒక గొప్ప మంత్రశక్తి. అటువంటి గొప్ప మంత్రశక్తి గణపతి స్వరూపం కాబట్టి స్వాహాశక్తి సకీలకః అని. స్వాహ అనేది పంచప్రణవాల్లో ఒక ప్రణవం. అగ్నిదేవుని యొక్క భార్య, ప్రథమ భార్య స్వాహ, ద్వితీయ భార్య స్వధ అంటారు. స్వాహాదేవి వలనే దేవతలు ఆహుతులు పొంది శక్తిని పొందుతారు. స్వాహ ప్రయోగంతోనే ఆహుతి దేవతలకు వెళ్తుంది. ఇదంతా స్వాహ యొక్క ప్రాధాన్యం. అంతేకాకుండా తాంత్రిక మంత్రాల్లో కూడా చాలా చోట్ల ఈ స్వాహ అనేటువంటిది కలపడం మనం చూస్తూనే ఉంటాం. అగ్నిజాయాం అంటూ ఉంటారు. అంటే స్వాహ కలపాలి అని కోడ్ లాంగ్వేజ్లో చెప్తున్నప్పుడు మంత్రాన్ని అగ్నిజాయాం అంటారు, స్వాహ. కాబట్టి స్వాహ అనేది ఇంత గొప్ప శక్తి, అమ్మవారికి స్వరూపం స్వాహాదేవి. అటువంటి శక్తి స్వరూపుడు కాబట్టి స్వాహాశక్తి అని. సకీలకః. తర్వాత నామం సకీలకః. ఇవన్నీ కూడా పూర్తిగా మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు. ఇప్పుడు సహ అనేది కీలకముగా కలిగిన వాడు సకీలకః. ఈ సకారం కీలకం. అంటే ఇప్పుడు మంత్రానికి శక్తి కీలకం అని ఉంటుంది. కీలకం అంటే ఇప్పుడు దీని నుంచి ఇంగ్లీష్లో కీ అని వచ్చింది. కీ అంటే ఏంటి? ఒక మనం విషయాన్ని లేదా ఒక తలుపుని, అందులోపల ఉన్న విషయాల్ని ఓపెన్ చేసేటానికి, అది మనకు పొందడానికి మనకి లభించే శక్తి ఆ కీలకం, కీ. అలాగే మంత్రశక్తిని, దేవతాశక్తిని మనకి ఇచ్చేది ఆ కీలకం అన్నమాట. కీలకం అని అంటారు దాన్ని. ఇప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క కీలకం ఉంటుంది. స్తోత్రాల కీలకం ఉంటుంది, మనకు తెలుసు. మనం ఏ మంత్రానికి ఆ మంత్రం, ఏ స్తోత్రానికి ఆ స్తోత్రం ఎప్పుడు కీలకం అంటూ ఉంటాం. ఇప్పుడు ఏమంటున్నారంటే సకీలక, సకారం కీలకంగా కలిగిన వాడని. ఈ సకారం కీలకంగా కలిగినవి 2 మంత్రాలు ఉన్నాయట. ఈ విషయాలు ఇలాంటి మహామంత్రవేత్తలైన భాస్కరాల వారు చెప్తే తప్ప మనకు తెలియవు. మంత్రే మృత్యుంజయే సౌరే సైత్యర్ణ సకీలక. మృత్యుంజయ మంత్రంలో, సౌర మంత్రంలో సకారం సహ అనేది కీలకంగా ఉంటుందట. అటువంటి సకారం అనే కీలకం కలిగినవాడు అంటే అటువంటి 2 మంత్రముల స్వరూపుడు అని అర్థం. వాచకో యస్య మంత్రాంగ సాహిత్యాద్వా సకీలక. ఆ మంత్రాంగభూతమైనటువంటి సాహిత్యం అంటే సకారం ఉన్నటువంటి ఆ మంత్రాల స్వరూపుడు. ఆ మంత్రములతో ఈయనే చెప్పబడుతున్నాడు. అంటే మృత్యుంజయ మంత్రం, సౌర మంత్రంతో ఈయనే చెప్పబడుతున్నాడు. ఆ మంత్రసారమే గణపతి అని అర్థం. సకీలక. తర్వాత నామం, తర్వాత శ్లోకపాదం. అమృతాబ్ధి కృతావాస మదఘూర్ణిత లోచన అని. ఇక్కడి నుంచి సుమారుగా ఒక ప్రత్యేకమైనటువంటి మహాగణపతి స్వరూపం వస్తుంది. ఈయన గణపతి అవతారాల్లో, గణపతి మంత్రశాస్త్ర స్వరూపాల్లో, గణపతి రూపాల్లో చాలా ప్రత్యేకం, చాలా రహస్యమైనటువంటిది. ఏమాత్రం కూడా ఇప్పటివరకు అంత అధికంగా బయటికి రానటువంటిది. అసలు మామూలుగా గణపతి మూల స్వరూపం, పరిపూర్ణ స్వరూపం, మహాస్వరూపం, మహాగణపతి స్వరూపం. అదే గణపతి సహస్రనామం మొత్తం మనం చెప్పుకుంటుంది. బీజాపూర దీక్ష శ్లోకం. ఆయన వల్లభా గణపతి.
ఆయన ఎంత పరిపూర్ణమో, ఆ స్వరూపం ఎంత పరిపూర్ణమో అంతే పరిపూర్ణం, అంతే రహస్యమైనటువంటిది ఇంకో స్వరూపం ఏంటంటే ఉచ్ఛిష్ట గణపతి అని. కొంతమంది వినే ఉంటారు. ఉచ్ఛిష్ట గణపతి అని ఒక పరిపూర్ణ స్వరూపం. ఆ ఉచ్ఛిష్ట గణపతి యొక్క స్వరూపం ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అమృతాబ్ధి కృతావాసః మదఘూర్ణితలోచనః అని. తర్వాత ఏకంగా ఆయన నామాలే వస్తాయి. ఈయన ఈ ఉచ్ఛిష్ట గణపతి ఈయన యొక్క కథ అనేది చాలా రహస్యమైనటువంటిది, కొంత పెద్దదైనటువంటిది. అది ఇక్కడే చెప్పుకొని తర్వాత విశేషాలు తర్వాత చెప్పుకోవచ్చు. అది ఈ కథ చాలా రహస్యమైనటువంటిది. ఇంచుమించు లలిత అమ్మవారి యొక్క ప్రాదుర్భావం ఎలాగుంటుందో మనకి, అలాగే ఈయన యొక్క ప్రాదుర్భావం కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఇది ఆ కథ తర్వాత చెప్పుకొని ఇక్కడికి ఈయన విశేషాలు చూద్దాం. ఈయన అమ్మవార్లానే ప్రత్యేకమైన సందర్భంలో హోమం చేస్తే, యజ్ఞం చేస్తే ఆవిర్భవించిన స్వరూపం ఇది. ఈయన యొక్క శక్తి పేరు నీల సరస్వతి అని. మనం ఈయన విషయాలు పరిపూర్ణంగా ఉపాసన ద్వారా మాత్రమే గ్రహించగలం తప్ప ఒక పౌరాణిక కథ ద్వారానో, కేవలం ఆ పాత్రల ఆధారం ద్వారానో మనం గ్రహించలేం. ఇక్కడ ఆయన యొక్క కథని చూస్తే ఒకసారి ఆయన ఆవిర్భవించింది, ఒకసారి విద్యావంతుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు పేరు తగ్గట్టుగా అన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. ఆ రాక్షసుడు ఒకానొక సమయంలో ఒక మృత్యుభీతి ఏర్పడింది. ఇంక నేను చనిపోతాననేటువంటి మృత్యుభీతి ఏర్పడినప్పుడు ఆ రాక్షసుడు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు వరం అడిగితే నాకు మరణం లేనటువంటి వరం ఇమ్మని అడిగాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, ఆయన నాకే అటువంటి వరం లేనప్పుడు, నాకే నిత్యత్వం లేనప్పుడు నీకు అటువంటి వరం ఎలా ఇస్తాను, ఇంకో వరం కోరుకోమంటే, అంటే యథాప్రకారంగా మిగిలిన రాక్షసులు ఎలా చేస్తారో ఈయన అలాగే చేశాడనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక విచిత్రమైనటువంటి వరం కోరుకున్నాడు. ఈ వరం బహుశः మనం ఈ మిగిలిన రాక్షసులు కోరుకోని విధంగా ఉంటుంది. ఏమిటంటే ఆ వరం ఆయన కోరుకుంది, మనుష్యేతర వదనం కలిగినటువంటి, అంటే మనుష్యుడు కాని వదనం కలిగినటువంటి ఒక దేవుడు అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి తన భార్య ఆమె వివస్త్ర వస్తూ ఉండగా, ఋషులు మునులు అందరూ సభలో ఉండగా ఈయన అలా వచ్చి, ఆవిడ వివస్త్ర అయి ఉండాలి, ఈయన ఆవిడ కటి ప్రదేశంలో మీద హస్తం ఉంచి, అంటే సురతకి ప్రతిక్రియకి ఉద్యమిస్తున్నట్ల స్థితిలో ఈయన ఉండాలి. అలా ఉంటూ నాతో వాదన చేస్తే, నన్ను గెలిస్తే అది వాదనలో, అప్పుడు ఆయన చేతిలో నేను మరణిస్తాను అనేటువంటి ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఇది వింటుంటేనే చాలా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు అసాధ్యం అనిపిస్తుంది పూర్తిగా. ఆయన ఉద్దేశం కూడా అదే, ఇలా ఎవరు చేయరు కాబట్టి ఖచ్చితంగా, పైగా సత్వగుణ ప్రధాన కలిగిన దేవతలు అసలే చేయరు కాబట్టి ఇంకా నాకు ఖచ్చితంగా మరణం ఉండదని ఆయన కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. ఇంకా ఆయన వరగర్వంతో మిగిలిన రాక్షసులాగానే ముల్లోకాలను ఆక్రమించి ఇంద్రుడిని వాళ్ళని హింసించడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ప్రధానులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇంద్రుడు చెప్పగా బ్రహ్మదేవుడిని అడిగారు, ఏమిటి ఇంత వరం ఇలా ఉందంటే, అడిగాడు కాబట్టి ఇవ్వక తప్పలేదు అంటే ఆయన అన్నారు. ఇప్పుడు ఎలా ఈ సమస్యను ఎదుర్కోవడం, ఏ దేవుడు ఎలా వచ్చి చేస్తాడు, మనుష్యేతర వదనంతో అప్పుడే పెళ్లి చేసుకున్న భార్య వివస్త్రయి ఉండగా ఆమెను తీసుకొచ్చి సభామధ్యంలో ఋషులు వీళ్ళందరూ ఉన్నటువంటి చోట్ల వాడితో, అంటే ఆ రాక్షసులతో వాదించి గెలవటం, ఇటువంటి పరిస్థితి అంటే ఊహ అతీతం, దాదాపుగా అసాధ్యం అని. దాంతో వాళ్ళందరికీ భయపడినప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా తీర్చేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాబట్టి వాళ్ళు అప్పుడు ఒక యాగం చేశారు. ఒక అసాధ్యం సాధించాలన్నా, అటువంటి ప్రత్యేకమైన శక్తుల్ని ఉత్పాదన చేయాలన్నా ఆధారం యజ్ఞమే కాబట్టి అథర్వవేద మంత్రాలతో యాగం చేసి వాళ్ళు ఆ యాగం చేయగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే హోత అధ్వర్యు యజమానిగా ఉండి వాళ్ళ యాగం చేశారు. ఆ యాగం చివరలో యాగానికి ఫలితంగా, అంటే మనం ఒక మామూలుగా చూస్తున్నప్పుడు ఒక యాగం చేస్తే ఒక కృచ్ఛ్ర ఒక శక్తి ఉత్పాదన జరుగుతుంది. చేసింది సాక్షాత్తు త్రిమూర్తులు కాబట్టి వాళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతో
ఒక పరిపూర్ణ శక్తిని ఆవిర్భవించేలా యాగం చేశారు కాబట్టి ఫలితం అంత అద్భుతంగా వచ్చి ఆ పరబ్రహ్మ సంపూర్ణమైనటువంటి ఈ రాక్షసుని సంహరించడానికి అనుగుణమైనటువంటి రూపంలో ఒక గొప్ప తేజస్సు వచ్చింది. ఆ యాగం చివరిలో కోటి సూర్యకాంతులతో ఒక గొప్ప తేజస్సు వచ్చింది. ఆ తేజస్సుని ఎవరు చూడలేకపోయారు, అందరూ కళ్ళు మూసుకున్నారు. ఆ తేజస్సు కొద్దిగా శాంతించగానే ఆ తేజస్సు మనుష్యేతర వదనం కలగాలి, ఉండాలి అని కోరుకున్నాడు కాబట్టి గజవదనంతో ఆయన ఆవిర్భవించాడు, అంటే గణపతి ఆవిర్భవించాడు. వీళ్ళు యాగం చేసింది మనుష్యేతర వదనంతో రాక్షస సంహరించడానికి. దానికి అనుగుణంగా ఆయన మహాగణపతి ఆవిర్భవించాడు. ఆయనతో పాటు వచ్చిన శక్తి అమ్మవారు నీల సరస్వతి. మిగిలిన అంశాలు రేపు చూద్దాం. స్వస్తి. बीजापूरकदेक्षुकारमुकरुजा भासाब्जचक्रोत्पलव्रीह्यग्रस्वविषाणरत्नकलशप्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया सृष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेश इष्टार्थदः. श्रीमहागणपतये नमः. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री उच्छिष्टगणपतये नमः. अमृताब्धिकृतावासः మదఘూర్ణితలోచన అన్న నామాలకి ప్రారంభించుకున్నప్పుడు అమృతాబ్ధి కృతావాస అన్న నామం దగ్గర ఉచ్ఛిష్ట గణపతి యొక్క చరిత్ర మొదలుపెట్టుకుని చెప్పుకుంటున్నాం. అక్కడ ఆయనకు ప్రస్తావన వచ్చింది అని. తర్వాత చాలా స్పష్టంగానే మనకి ఉచ్ఛిష్ట గణపతికి నామాలు వస్తాయి. ఉచ్ఛిష్ట గణేశోచ్ఛిష్ట నాయక అని ఒక శ్లోకపాతం మొత్తం మీద ఆయనకే కేటాయించబడింది. అయితే ముందరే ఎందుకు చెప్పుకున్నాము అంటే అమృతాబ్ధి కృతావాస అన్నప్పుడు ఉచ్ఛిష్ట గణపతి ఆయన స్వరూపంలో ఆయన యొక్క సొంత ఆయన యొక్క లోకం ఒకటి ఉంది. అది కాకుండా కుబేర లోకంలో అలాగే వేరే చోట్ల కూడా ఉండడం ఉంది. ఇదంతా ఉపాసన సంబంధమైన విషయాలు. అందులో ఒకానొక స్వరూపం అమృత సముద్రం మధ్యలో ఉంటుంది. అందుకనే అమృతాబ్ధి కృతావాస అని. ఈ ఉపాసనపరమైన అంశాలు కొంతమేర ఈ కథ అయిన తర్వాత ప్రస్తావన చేసుకుందాం. అంటే నామం అర్థం చేసుకోవడానికి ఎంతవరకు మనకు సరిపోతాయి ఎంత మటుకు. ఇప్పుడు కథా విషయానికి వస్తే విద్యావాన్ అనేటువంటి ఆ రాక్షసుడు కోరుకునేటువంటి విచిత్ర వరం గురించి ప్రస్తావన చేసుకుందాం. ఏ దేవుడైతే అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి తన యొక్క భార్యతో వ్యవస్థ ఉన్నటువంటి భార్యతో సభా మధ్యంలో ఉండి అందరూ చూస్తూ ఉండగా అంటే ఋషులు ఇటువంటి వాళ్ళు దేవతలు అందరూ ఉండగా అటువంటి సభా మధ్యంలో ఉండి మనుష్యేతర ముఖంతో తనతో వాదంలో జయిస్తే అటువంటి వాని చేతిలో మరణం పొందుతాను అని. ఇక్కడ ఈ రాక్షసుని యొక్క వరం గమనిస్తే దాన్ని బట్టి అక్కడ మనకి ఉచ్ఛిష్ట గణపతికి ఆకృతి కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది. ఇది ఇంచుమించు ఎలా ఉంటుందంటే హిరణ్యకశిపుడు కోరుకున్నటువంటి కోరికలు బట్టి ఆ కోరికలు అనుగుణంగా నృసింహస్వామి వారి యొక్క ఆకృతి వచ్చినట్లుగా ఇక్కడ కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఆ రాక్షసుని యొక్క కోరిక మేర రాక్షసుడు తన విద్యలో గెలవాలని కోరుకున్నాడు. అంటే అక్కడ విద్యాపరమైనటువంటి శక్తి కావాలి. అందుకే అమ్మవారు నీల సరస్వతిగా ఆవిర్భవించింది. ఉచ్ఛిష్ట గణపతి యొక్క శక్తి నీల సరస్వతిగా ఆవిర్భవించింది. అక్కడ నృసింహస్వామి వారి ఎంత ఉగ్రత్వం ఉంటుందో ఆయనకి, ఇక్కడ ఉచ్ఛిష్ట గణపతి కూడా అంతే ఉగ్రత్వం కనిపిస్తుంది. మనకి ఇప్పటికే ఒక అవగాహన ఉండి మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి దేవతకి కూడా ఒక ఉగ్రస్వరూపం సౌమ్య స్వరూపం ఉంటుంది. విష్ణుమూర్తిలోనే అన్ని అవతారాలు పరమ సౌమ్యం. ఒక్క నృసింహస్వామి, వరాహస్వామి ఇవి కొంత ఉగ్రత్వం, కొంత ఏముంది ఉగ్రత్వం. ఇంకా అమ్మవారు చెప్పనే అవసరం. కాళీ, చండి, భద్రకాళి ఇవన్నీ కూడా ఉగ్రస్వరూపాలు ఉన్నాయి. లక్ష్మీ, సరస్వతి, లలితాదేవి సౌమ్య స్వరూపాలు ఉన్నాయి. శివుడికి కూడా సౌమ్య స్వరూపం ఉంది. శివుడు ఎప్పుడు కోపంగా ఉండడానికి ఏం లేదు. ఆయన ఎప్పుడు సదా సౌమ్యుడు. నిజానికి ఆయన ఉగ్ర స్వరూపాలు కూడా కాలభైరవుడు, వీరభద్రుడు, శరభేశ్వరుడు ఇలా ప్రతి దేవతకు కూడా ఒక ఉగ్రత్వం, ఒక సౌమ్యత్వం ఆ పరిస్థితి బట్టి, ఉపాసన బట్టి. అలా ఈయన ఉచ్ఛిష్ట గణపతి యొక్క స్వరూపాల్లో ఉగ్రస్వరూపంగా మనం భావించవచ్చు. ఆయనకు ఆ ఉగ్రత్వం లేదా ఆ తీవ్ర స్వభావం ఉండాల్సిన అవసరం రాక్షసుడి యొక్క వరం బట్టి వచ్చింది అని చెప్పేసి మనం గ్రహించాలి. ఇక్కడ కథలో ఉన్న ఒక గొప్ప ఔన్నత్యం గమనిస్తే అటువంటి దేవుణ్ణి ఆవిర్భవింపజేయాలని చెప్పేసి వాళ్ళ త్రిమూర్తులు యాగం చేశారు. దేవతలందరూ పెట్టుకుని అధ్వర్యు,
హోత, యజమానిగా త్రిమూర్తులు ఉండి అథర్వ వేద మంత్రాలతో వాళ్ళు హోమం చేశారు, యాగం చేశారు. ఎప్పుడైనా ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో అటువంటి ప్రత్యేకమైన శక్తుల్ని సృష్టించాలన్నా, ప్రత్యేకమైన ఫలితాల్ని అప్పటికప్పుడు రాబట్టాలన్నా అథర్వ వేదంలో ఇటువంటి వాటికి ప్రయోగాలు చాలా ఉంటాయి. అందులో ఈ సంకల్పంతో, అంటే ఈ రాక్షసుని కోరిక మేర సంకల్పంతో దేవుడు ఆవిర్భవించాలని చెప్పేసి అథర్వవేద మంత్రాలతో హవనం చేస్తే గణపతి ఆవిర్భవించాడు. అంటే వాళ్ళు ప్రత్యేకించి గణపతి గురించి చేశారా అంటే ఆ స్పష్టత మనకు తెలియదు. కాకపోతే వాళ్ళు ఆ రాక్షసుని సంహరించాలని వాళ్ళు సంకల్పం చేస్తే ఆవిర్భవించింది గణపతి ఆవిర్భవించాడు. అలా అనుకుంటే ఇంకా సరిపోతుంది. ఎందుకంటే ముందర ఆ తీక్ష్ణమైన తేజస్సుతో ఎవరు ఆవిర్భవించారో కూడా తెలియలే వాళ్ళకి. తరువాత తేజస్సు తగ్గి నెమ్మదిగా మతంగ వదనం, అంటే ఏనుగు వదనంతో ఉన్నటువంటి గణపతి ఆవిర్భవించాడు. ఆయనే ఉచ్ఛిష్ట గణపతి అంటున్నాం. అమ్మవారు అంటే ఆయన యొక్క శక్తి నీల సరస్వతిగా ఆవిడ ఆవిర్భవించింది. ఇప్పుడు కథకు వస్తే వాళ్ళు ఇలా ఆవిర్భవించిన తర్వాత ఆయన ఉచ్ఛిష్ట గణపతి అడిగాడు, ఆయన మమ్మల్ని ఎందుకు ఉద్భవింపజేశారు అని. అక్కడే తెలిసిపోతుంది మంత్రం బట్టి దేవత అని. అంటే వీళ్ళు ఏ సంకల్పంతో ఏ మంత్రాన్ని ప్రయోగిస్తారో తదనుగుణమైనటువంటి ఆకృతి ఆ దేవత అలా ఏర్పడుతుంది. కాబట్టి ఆయన అడిగాడు అనమాట, మమ్మల్ని ఏ ఉద్దేశంతో ఎందుకు మమ్మల్ని ఇలా ఆహ్వానించారు, దేనికి సృష్టి చేశారు దేనికంటే అప్పుడు త్రిమూర్తులు చెప్పారు. అప్పటికి అంటే ఆయన వచ్చినటువంటి తీవ్రమైన తేజస్సుకి మిగిలిన దేవతలకు ఆయన సమీపించడం కూడా సమీపించలేకపోయారు. ముందర శివుడు వెళ్ళాడు. ఆయన అంటే గజవదనం కాబట్టి కుమారస్థానంలో ఉంటాడు కాబట్టి గణపతి శివుడికి ముందర శివుడు సమీపించాడు. తరువాత విష్ణుమూర్తి సమీపించాడు ఆయన్ని. మిగిలిన దేవతలందరూ కూడా గణపతి చతుర్శీర్ష మంత్రాలు పఠిస్తూ ఉన్నారు ఆయన చూసి. గణపతి అడగగానే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఆయన ఆ రాక్షసుని యొక్క వృత్తాంతం, ఆ వరం అని చెప్తే, ఇప్పుడు కాబట్టి ఆ రాక్షసుని సంహరింపజేయడానికి యాగం చేస్తే ఇలా ఆవిర్భవించిన స్వరూపం అన్నట్లుగా విష్ణుమూర్తి చెప్తే, అప్పుడు ఈయన ఉచ్ఛిష్ట గణపతి ఒక్కసారి చిరునవ్వుతో అమ్మవారిని చూస్తారు. ఆవిడ కూడా దానికి సమ్మతమైనట్లుగా ఆవిడ కూడా తన యొక్క సమ్మతం తెలియజేస్తుంది అనమాట. అంటే రాక్షసుడికి కోరుకుని విచిత్రమైన కోరిక మిగిలిన వాళ్ళకి అసాధ్యం కావచ్చేమో, కానీ ఆవిర్భవించడం ఆ మహాగణపతికి అసాధ్యం అనేటువంటిది లేనే లేదు. పరిపూర్ణ స్వరూపుడు ఆయన. ఆ విధంగా ఆయన అమ్మవారిని చూసి అమ్మవారు కూడా సమ్మతి తెలుపుగానే ఇప్పుడు తర్వాత జరగాల్సింది ఏంటంటే వాళ్ళకి కళ్యాణం జరగాలి. ఎందుకంటే రాక్షసుడు ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా వరానికి అనుగుణంగా జరుగుతుంది. నవోఢ, అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి శక్తితో ఆమె వ్యవస్థగా వస్తే అని కోరుకున్నాడు. కాబట్టి ముందర వీళ్ళిద్దరికి వివాహం కావాలి. ఇద్దరు ఆవిర్భవించారు, శక్తులు ఆవిర్భవించారు, వివాహం కావాలి. వివాహం కావాలంటే వరదానం చేయాలి. వరుడు ఉచ్ఛిష్ట గణపతి, ఆయన సహజ సిద్ధంగా శివునికి కుమారుడు కాబట్టి వరుడు యొక్క కుమారుడు స్థానంలో కన్యాదానం జరగాలి. వరుడికి కన్యాదానం జరగాలి. అప్పుడు వరుడు తరఫున తండ్రిగా శివుడు ఉన్నాడు. అయితే కన్యాదాత ఎవరంటే ఇక్కడ మతంగ మహర్షి. మతంగ మహర్షి వచ్చి ఆయనే కన్యాదానం చేస్తానని చెప్పాడు అనమాట. అంటే ఆ అమ్మవారు మాతంగి అవుతుంది. మతంగ అంటే ఈయన యొక్క కుమార్తె స్థానంలో ఈయన దానం ఇస్తున్నారు అనమాట, కన్యాదానం. అప్పుడు గణపతితో చెప్తాడు ఆయన మతంగ మహర్షి, నేను నీ మంత్రాలకు ద్రష్టను అని. అంటే ఇక్కడ తెలుస్తుంది ఉచ్ఛిష్ట గణపతి మంత్రాలకి ద్రష్ట మతంగ మహర్షి అని. ఈ విధంగా ఆయన కన్యాదానం చేసి వారిరువురికి వివాహం చేశారు. ఇదంతా కూడా కేవలం ఆ రాక్షస సంహారం కోసం ఏర్పడినటువంటి లీల, తదనుగుణమైన లీల. ఇప్పుడు వివాహమైన వెంటనే శివుడు విశ్వకర్మను ఆదేశించి స్వానందలోకం, ఇక్కడ వచ్చింది గణపతి యొక్క లోకం, స్వానందలోకం, ఉచ్ఛిష్ట గణపతి లోకం. ఆయనకు ఒక లోకం ఏర్పాటు చేయమంటే విశ్వకర్మ అలాగే ఆ లోకాన్ని ఏర్పాటు చేస్తే ఉచ్ఛిష్ట గణపతి ఆయన తన శక్తి అయినటువంటి నీల సరస్వతి అమ్మవారితో ఆయన స్వానంద లోకానికి వెళ్ళి చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఆయన. ఇలా ఉండగా ఇప్పుడు తర్వాత జరగాల్సింది ఆలోచిస్తూ ఇంద్రుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి అంతఃపురంలోకి ధైర్యంగా ప్రవేశించి, ఎందుకంటే వీడిని మరణం తథ్యం తెలిసి అతన్ని ఆ రాక్షసుడిని ధైర్యంగా ఆహ్వానిస్తాడు ఇలా సభలో వాదానికి. ఇంద్రుడు వెళ్ళి రాక్షసుడిని ప్రేరేపిస్తే విష్ణుమూర్తి స్వానందలోకానికి వెళ్ళి ఉచ్ఛిష్ట గణపతికి ఆవిర్భవించిన అవతార కార్యాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేయడానికి విష్ణుమూర్తి స్వానందలోకానికి వెళ్తాడు. అప్పుడు ఆయన అప్సరోగణాలు వీళ్ళందరూ సేవిస్తుండగా
ఆనందిస్తున్నటువంటి ఉచ్ఛిష్ట గణపతి స్వరూపం ఉంటుంది అక్కడ. ఆయన అలా ఉంటాడు ఆయన. అప్పుడు విష్ణుమూర్తి అవతార కార్యం తెలిపగానే ఆయన వెంటనే ఆ కోపం ధరించి ఉచ్ఛిష్ట గణపతి ఆయన బయలుదేరతాడు. ఇటు ఈ సభలోకి ఆ రాక్షసుడు అంటే విద్యావంతుడు అనుకోవచ్చు, అటువంటి రాక్షసుడు వస్తాడు. ఇప్పుడు అసలు ఘట్టం అంటే ఆ రాక్షసుడి కోరిక మేర ఉచ్ఛిష్ట గణపతి ఆయన యొక్క పత్నితో ఆ విధంగా ప్రవేశించాలి. అంటే అమ్మవారు నీల సరస్వతితో ఆయన ఎలా ప్రవేశించాడు అంటే అసలు స్వరూపంలో పరిపూర్ణ శక్తితో యథాతథంగా వచ్చాడు. అంటే అలాగే వచ్చాడు రాక్షసుడు కోరుకున్న విధంగానే. కాకపోతే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, అమిత తేజస్వరూపుడు కాబట్టి కోటి సూర్యుల తేజస్సుతో ఆయన ప్రవేశించాడు సభకి పెద్ద పర్వతాకారంతో. ఈ రాక్షసుడు కోరుకున్న రూపమే ఉంది, కానీ ఎవ్వరి కళ్ళు తెరిచి చూడలేనటువంటి తీక్ష్ణమైనటువంటి భీషణమైనటువంటి తేజస్సు. అసలు ఆ తేజస్సు తట్టుకోలేక ఎవరికి వాళ్ళు కుర్చీలో కూలబడిపోయారు. అందరూ కళ్ళు మూసుకోవడమే తప్ప అస్సలు రెప్ప ఏమాత్రము తెరిచి అసలు ఎదురుకుండా ఎవరు ఉన్నారో కూడా చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు అందరూ కూడా. అంటే మనం చాలా అవతారాలు గమనిస్తే భగవంతుడు ఇదే స్వరూపంతో ఆయన కనబడుతుంటాడు, కానీ వెంటనే వాళ్ళు శాంతపరుస్తుంటారు. ఈ స్వరూపాన్ని మేము చూడలేకపోతున్నాం, నువ్వు శాంతించుకొని ఆయన తగ్గుతాడు వెంటనే. విష్ణుమూర్తి పరమ సౌమ్యంగా వచ్చినప్పుడు కూడా ఆయన చతుర్భుజాలతో వచ్చినప్పుడు శంఖచక్ర గదాపద్మాలు ధరించి నారాయణుడు వస్తే వసుదేవుడు దేవకి వాళ్ళు ప్రార్థించారు ఈ స్వరూపంతో వద్దంటే అప్పుడు ఆయన ద్విభుజ కృష్ణుడు అయ్యాడు. కాబట్టి పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎప్పుడు తీక్షణంగానే ఉంటుంది. అది మానవ మాతృలు లేదా ఆ తత్కాలం ఉన్న వాళ్ళు భరించలేరు కాబట్టి తగ్గించుకోమని ప్రార్థిస్తే ఆయన తగ్గుతాడు. కానీ ఇక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, ఎవరు అలాంటి ప్రార్థన చేయలేదు. చేసినా ఆయన తగ్గకుండానే రాక్షస సంహారం చేద్దామని ఉచ్ఛిష్ట గణపతి పరిపూర్ణ శక్తితో వచ్చాడనమాట ఆయన ఆ తీవ్రమైన తేజస్సుతో. అప్పుడు చివరికి ఈ రాక్షసుడు కూడా చూడలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఆ తీవ్రమైన తేజస్సు చూడలేక కళ్ళు మూసుకుని మాట కూడా పెగల్లా. అప్పుడు ఉచ్ఛిష్ట గణపతి గమనించి, అంటే వాదనలో గెలవాలి అన్నాడు, వాదనలో గెలవలేకపోయాడు, వాదనలో ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడు అంటే ఒక్క మాట కూడా పెగలలేదు కాబట్టి అది గమనించి ఒక నిమిషం అయ్యాక ఆయన తన అంకుశంతో ఆ రాక్షసుణ్ణి సంహరించేశాడు ఉచ్ఛిష్ట గణపతి. ఆ రాక్షసుడు మరణించాడు అంటే వరం సఫలమైంది, వరం సాటిస్ఫై అయిందని అర్థం. అందుకే మరణించాడు. అంటే వాదనలో గెలిచినట్టే. ఎందుకు గెలిచినట్టు? నోరు తెలిసి ఒక్క మాట మాట్లాడకపోయాడు, ఆయన చూడలేకపోయాడు. ఎందుకు అనేది తర్వాత విషయం. ఈయన యొక్క తీవ్ర తేజస్సు మరి రాక్షసుడు కోరుకున్న విచిత్రమైన కోరికకి అలా చేయాల్సి వచ్చింది. కాబట్టి గణపతి అంటేనే సిద్ధి బుద్ధి, ఆయన మహాయుక్తి ఆయన. కాబట్టి రాక్షసుడు ఎంత తెలివిగా వరం కోరుకున్నాడు అడిగినా ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి కార్యసాధక దేవతలు గణపతి ఆంజనేయ స్వామి అటువంటి వారు కాబట్టి వారికి అసాధ్యం అనేది ఉండదు. యుక్తిని మించి యుక్తి వాళ్ళది. కాబట్టి ఆ రాక్షసుడికి తగ్గట్టుగానే ఆయన వచ్చి, అంటే ఈ రాక్షసుడు ఎటువంటి కోరుకున్నాడో ఆ రూపం ఉంది, కానీ అది ఎవరూ చూడలేకపోయారు. సభలో ఉన్నవాళ్ళు ఎవరూ చూడలేకపోయారు, అందరూ కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. తరువాత రూపాన్ని ఉపశమించి ఆయన మళ్ళీ చక్కగా దివ్యాభరణాలతో, అమ్మవారు కూడా దివ్యాభరణాలతో వాళ్ళు తర్వాత దర్శనం ఇచ్చారు, ఆభరణాలతోనే దర్శనం ఇచ్చారు చక్కగా. ఇంతవరకు రాక్షస సంహార గాథ. మిగిలిన అంశాలు చూద్దాం. స్వస్తి.